ఇవాళ రెసిపీ వచ్చేసేసి కరివేపాకు కారం. కారం చేసుకోవడానికి ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. అది పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు వేసుకొని పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి అదే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసేసుకొని ఫైన్గా పౌడర్ పట్టేసుకోవాలి. సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. బాయ్.